ఒక వెంకటరెడ్డి అనే అతను ఎప్పుడు టీవీలో చూశారు వాళ్ళందరూ, ఎప్పుడెప్పుడు మాట్లాడతాడని తెలుసు, సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి అని తెలుసు. వెంకటరెడ్డి వెనకాల ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనేది వాళ్ళకి అర్థం కాల. ఎందుకు నా కోసం మాజీ మంత్రులు వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడి సో వెంకటరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో మనం బయటికి తీసుకురావాలి, వెంకటరెడ్డికి సపోర్ట్గా ఉండాలి అనేదానికి పోలీసులకి అర్థం కాల. సో నాకు తర్వాత తెలిసిన సమాచారం ప్రకారం నా మీద కొన్ని సెక్షన్లు యాడ్ చేసి, అంటే రిమాండ్లో కొన్ని యాడ్ చేయొచ్చు వీళ్ళు, చేసి నన్ను పీటీ వారెంట్లతో తిప్పాలని ప్రయత్నించారనేది అది క్లియర్, అందుకనే తీసుకొని వెళ్ళారు. సో కానీ ఏంటంటే జడ్జి గారు, గౌరవ జడ్జి గారు న్యాయపరంగా ఆయన వెళ్ళటం వల్ల నేను ఈరోజు మళ్ళీ వచ్చి మీ దగ్గర ఇమీడియట్గా మాట్లాడగలుగుతాను, లేదా కొన్ని రోజులు గ్యాప్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు డైరెక్ట్గా ఈ అంశంలో? ఎలా? నాకు తర్వాత నాకు నైట్ ఫోన్లు నేను ఫోన్ కూడా తీసుకున్నా, తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఫోను, నేను తీసుకెళ్ళిన బ్యాగు. సో అవన్నీ నాకు ఇచ్చేశారు, ఇది బెయిల్ వచ్చేసింది కాబట్టి. వచ్చేసిన తర్వాత నేను ఫోన్ ఆన్ చేశాను. ఫోన్ ఆన్ చేస్తే నాకు కంటిన్యూ ఫోన్లు. సో అట్లా నా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ నుంచి కూడా ఫోన్లు అన్నీ మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదట ఈ న్యూస్ సమాచారం మార్నింగ్ విత్ ఇన్ 1 అవర్లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది నన్ను అరెస్ట్ చేశారని. చేయగానే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు లాయర్లు, మాకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు లాయర్లు అందరితో కూడా మాట్లాడి వెంకటరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో వెంకటరెడ్డి ఒంటి మీద దెబ్బ పట్టడానికి వీల్లేదు, వెంకటరెడ్డిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ట్రాక్ చేయండి, అక్కడ మొత్తం మన నాయకులు వెళ్ళండి, ఏదన్నా తేడా వస్తే రేపొద్దున జిల్లా బంధుకు కాదు రాష్ట్ర బంధుకు పిలుపునిద్దాం. వెంకటరెడ్డి మన పార్టీ అధికార ప్రతినిధి, మన పార్టీ అధికార ప్రతినిధి అంటే వాయిస్, అది నేను అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు. సో వాయిస్ని బలంగా నొక్కాలనే ప్రయత్నం ఏంది, అసలు దీని మీద ఎట్లా అరెస్ట్ చేస్తారు, వెంకటరెడ్డి ఎవరిని కొడతానల్లా చంపుతానల్లా, ఇది ప్రభుత్వ హత్య అన్నాడు. అవును, మన నాయకులందరూ కూడా అదే మాట్లాడారు, రేపటి నుంచి ఒక్క వాయిస్ కాదు ప్రభుత్వ హత్య అని, లక్షల మంది వాయిస్ ఇదే ఉండాలి. సో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, సో ఇమీడియట్గా ఫాలో అప్ ఎమ్మంటే పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లు, దాని తర్వాత చంద్రశేఖర్ గారు, తర్వాత మీకు ఇంటర్వ్యూలోకి వచ్చి మన అధికార ప్రజలు కానీ అందరూ మాట్లాడినవి, ఎంటైర్ జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కళ్ళు కింద నుంచి సోషల్ మీడియా దాకా. సార్ నిజంగా నాకు ఒక విషయంలో నేను ఈరోజు గర్వపడుతున్నా, ఇట్లా కాలర్ ఈరోజు కూడా మళ్ళీ పైకి ఎగరేసి ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిని రా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను రా, నాకు కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా నాకు అండగా నిలబడ్డారని చెప్పి కాలర్ పైకి ఎగరేసి ఈరోజు చెప్పగలుగుతున్నా అంటే మా పార్టీ అంతగా నన్ను నా కోసం అండగా నిలబడింది. ఏందండి, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా వాళ్ళ ఏజ్ ఏంటి, ఎంత పెద్ద మనుషులు వాళ్ళు, ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు కానీ లేదంటే పెద్దారెడ్డి గారు కానీ వాళ్ళందరూ ఎంత స్టేజ్ ఉన్నటువంటి వ్యక్తులు, వయసు కూడా చాలా పెద్దది కదా, ఆ వయసులో అన్ని గంటలు నా కోసం ఏదైతే జైలు అంటే పోలీస్ స్టేషన్ బయట, కోర్టు బయట గంటలు నిలబడి, అంటే మేమందరం ఉన్నాం, వెంకటరెడ్డి అనేవాడు ఒక్కడ కాదు, వెంకటరెడ్డి వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఇండికేషన్. మీ మిస్సెస్ తోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నిజమేనా? సార్ మా మిస్సెస్తో మాట్లాడారు. సో అందరు నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మీడియా సెల్ చూసే శ్రీహరి గారు, మా గురువుగా ఉన్నటువంటి తలసిల రఘురామ్ గారు, అందరూ మా మిస్సెస్కి ఈలోపే మాట్లాడి ధైర్యం చెప్పారు, మీరు ఎక్కడ కూడా అధైర్యపడవద్దు, వెంకటరెడ్డికి ఏం కాదు, ఒకవేళ వెంకటరెడ్డిని రిమాండ్ వేస్తే హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా వెంకటరెడ్డిని తీసుకొని వస్తాం. సో మీకేమన్నా కావాలా, మీకేమన్నా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పండి అని చెప్పి కూడా అన్నీ మాట్లాడటం జరిగింది. మా మిస్సెస్ పర్లేదు సార్, ఏమి మీకేమన్నా అమౌంట్ అవసరమైనా కూడా చేస్తామని కూడా పార్టీ చెప్పినా మా మిస్సెస్ లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు, ఏమొద్దని కూడా చెప్పారు. సో అంతగా నాకు ధైర్యం ఇచ్చింది పార్టీ. మళ్ళీ ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, ఇంతకంటే ఇంకా వేగంగా, ఇంతకంటే ఇంకా ధీటుగా దాటిగా మాట్లాడతాననే భరోసా నాకు ఆ పార్టీ కల్పించబడి. ధీటుగా ఘాటుగా ఇది అవసరం కాదు, అవసరమే సార్. ఎలాగా? 100% ఆల్రెడీ మీకు జడ్జి గారు చెప్పున్నారు అక్కడ, మరి అగ్రెసివ్గా వెళ్ళొద్దు, లేకపోతే వేరే రకంగా దాంట్లో. నేను ఒక మాట చెప్తాను సార్, నేను చంద్రబాబు నాయుడు చంపించాడనో లోకేష్ చంపించాడనో నేను మాట్లాడలా, ఈ ప్రభుత్వ వేధింపుల వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని నేను అన్నా. అది కాదు అని అంటే మీరు ప్రూవ్ చేసి ఇదిగోండి పలానా వల్ల జరిగిందని మీరు చెప్పండి, అప్పుడు మేము విత్డ్రా చేసుకుంటాం. అంతకుమించి నేను ఎందుకు మాట్లాడకూడదండి? ఈ ప్రభుత్వం చేసేటటువంటి గాలి కార్యక్రమాలకి, గలీజు కార్యక్రమాలని ఎండగట్టకూడదా? అసలు మనుషుల్లాగా ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రవర్తిస్తున్నారా? నేను అలానే మాట్లాడతానండి. అదే కాదు, అదే కదా ఇప్పుడు చేటు చేస్తున్నది. ఎందుకంటే చెడు ఏమైంది సార్? వర్మ గారు మళ్ళీ అరెస్ట్ చేస్తారు నన్ను, నేను మెంటల్గా ఫిక్స్ అయ్యి ఉన్నా, మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు వీళ్ళు. ఈసారి వదలకుండా రకరకాల సెక్షన్లో కేసులు పెడతారు. సో పెట్టినా జైలుకు పోవటానికి సిద్ధమే. ఎన్ని రోజులు వేస్తారు? మహా అయితే 4 రోజులు ఉంటా, తర్వాత వస్తా కదా, తర్వాత వచ్చినాక అసలు ఉంటుంది.
ఇంకా మాట్లాడతా. ఇప్పుడు పొద్దున్న సాయంత్రం మాట్లాడుతాను, పొద్దున్న సాయంత్రం మాట్లాడుతూ ఉంటా. ఇప్పుడు చాలామంది అధికార ప్రతినిధులు ఉన్నారు, వెంకటరెడ్డి మీద ఎందుకు అంటే ఇది ఎక్కడో దగ్గర తప్పు అనిపించట్లేదు, నేను ఎక్కువ నేను మాట్లాడుతున్నాను ఎక్కడా తప్పు మాట్లాడలా మరి ఎందుకు వెంకటరెడ్డి సార్. నేను చెప్పు తీసుకుందంతా అని ఎవరిని అనలా, పేకలు బీసి చంపేస్తా అని ఎవరిని అనలా, ఒరే బోషిడికే అనలా, రాళ్ళు తీసుకొని కొడతాను అనలా. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఎవడండి? ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి బోతాలు దెయ్యాలని మాట్లాడుతుంటే చేయవలసింది కదా. ఏది మీరు ఎవరైతే చేస్తామన్న వాళ్ళు ఏంటన్నది కేసులు పెట్టాల్సింది కదా. మేము పొలిటికల్లే వదిలేసాం, రాజకీయాల్లో మాట్లాడతారులే అని. వాళ్ళు దాన్ని బాగా ఇది చేసుకున్నారు. అది రేపొద్దున మేము తర్వాత వదలం కదా. వర్మ గారు ఇప్పుడు చీకటి వెనకాల వెలుగు ఉంటుంది, వెలుగు వెనకాల మళ్ళీ చీకటి వస్తుంది. రోజు పగలే ఉండదు కదా, పగలు రాత్రి కామన్ గా ఉంటాయి. ఏ జీవితం అయినా కష్టాలు నష్టాలు ఉంటాయి. చీకటి వెనకాల వెలుగు తర్వాత చీకటి అన్నది మీకు వర్తిస్తుంది కదా. వస్తుంది కదా. ఇప్పుడు మాకు ఇప్పుడు చీకటి కాలం అనుకోండి, మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు వెలుగు కాలం అనుకుంటాం. సో తర్వాత ఇప్పుడు చీకటి, తర్వాత మళ్ళీ వెలుగు ఉంటుంది కదా. ఎక్కడికి పోతారు అప్పుడు? సో ఏదో అయ్యిద్ది, ఏదో చేస్తారని. ఏంటి హైదరాబాద్లో రప్పారప్పలు ఏంటండి? అక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది, ఇక్కడ కూడా రప్పారప్ప అంటే ఏం మెసేజ్ వెళ్తున్నది అది? అసలు రప్పారప్ప అంటే ఎందుకు భయపడుతున్నారంట? ఫస్ట్ నేను ఒకటి, రప్పారప్ప అనే సినిమా డైలాగు గంగమ్మ జాతరలో ఇప్పుడు ఒకళ్ళు కాదండి 88 దాటిన వెంటనే మ్యాజిక్ ఫిగర్ గంగమ్మ జాతర రప్పారప్ప అంటే ఎవరికి రప్పారప్ప? కాదండి, గంగమ్మ జాతర అంటే ఏంటి? పొట్టేళ్ళను బలిచ్చి గంగమ్మ జాతర చేసుకుంటాం, ఇదే కదా గంగమ్మ జాతర అంటే. దాని అర్థం అదే అంతే. మరి అక్కడే మీరు ఏం రాశారు ఆ ఫ్లెక్స్ లో? 2029 రప్ప 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 అని రాశారు. ఒక అభిమాని రాసుకున్నాడు. వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? రప్ప రప్ప అంటే మీకెందుకు భయం? రప్ప రప్ప అంటే నరికేస్తారు, చంపేస్తారని మీరెందుకు భయపడుతున్నారు? రెడ్ బుక్ అంటే మరి ఎందుకు పదే మీరు మాట్లాడుతున్నారు? అందులో ఏముంది? చెప్పాడు కదా ఆయన చూపించి, రెడ్ బుక్ ప్రకారం మేము ఇదిగోండి అందరినీ శిక్షిస్తాము, కాకపోతే తప్పుడు కేసులు పెడతాం. రెడ్ బుక్ భయపడలేదు మళ్ళీ వర్మ గారు మీరు. రెడ్ బుక్ అనేది ఓ పిచ్చి కుక్క, పిచ్చి కుక్కనే కరుతా ఉందంటే కరువు అనరు కదా. ఎవడన్నా కుక్కనే దగ్గరకు రా అంటారా? పిచ్చి కుక్కనే మనం మామూలుగా కుక్కలను అయితే దగ్గర పెట్టుకుంటాం, పిచ్చి కుక్కని ఎవడన్నా దగ్గర పెట్టుకుంటాడా? ఆయన పిచ్చి కుక్కను వదులుతున్నాడు. ఓ రోజు జర్నలిస్ట్ కొమ్మినేని గారి మీదకి వదిలాడు, ఓ రోజు వైఎస్ఆర్సీపీ మంత్రులు మాజీ మంత్రుల మీదకి వదులుతాడు, ఓ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీదకి వదులుతారు, మొన్న నా మీదకి వదిలారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఏం కుక్కలో? మేమేం పుస్తకాలు పెట్టలేదు, మేము పుస్తకాలు పెట్టలేదు. పుస్తకాలు పెట్టలేదు అండి, ఈయన ఏదో పుస్తకం పెట్టాడు, మీరు పుస్తకాలు పెట్టలేదు, అంతే కదా డిఫరెన్స్. సో ఇప్పుడు మేము పెట్టినటువంటి దాని మీద వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ తప్పుడు కేసులను ఎందుకు ప్రూవ్ చేసుకోవట్లా? అధికారంలో ఉంది వాళ్ళే కదా, మరి కొట్టేయించుకోమని కేసులు, తప్పుడు కేసులని ఎందుకు వెళ్ళలేదు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతని మీద పెట్టిన తప్పుడు కేసు అని ఆయన అనుకొని, మరి ఇప్పుడు దాన్ని లేదండి సిఐడి వాళ్ళు సిట్ వాళ్ళు సిఐడి వాళ్ళు తప్పుడు విచారణ చేస్తున్నారు, సిబిఐకి ఇచ్చేసుకుంటున్నాను అందానని చెప్పమనండి. సో ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? సార్ ఒక్కటైతే నేను క్లియర్గా వర్మ గారు చెప్తున్నా, 2029 వైఎస్ఆర్సీపీ 100% గెలుస్తుంది. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. ఓకే, గెలడం గెలకపోవడం అదంతా ప్రజలు నిర్ణయిస్తారు. గెలండి, మీరే అధికారం తీసుకోండి, మీరే ప్రభుత్వం ఏర్పాటు. సరే కాదు, ఇవన్నీ ఎందుకు ఈ కాంట్రవర్సీలు కానీ ఈ మాటలు కానీ విధానపరంగా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే పరిస్థితి ఎందుకు ఉండట్లేదు రాజకీయ నాయకులకి? మీరని నేను చెప్పట్లేదు, ఎవరికన్నా సరే. ఒక్క మాట, ఎవరో అభిమాని 2029 రప్ప రప్ప జై జవాన్